ఏంటి పిల్లలు ఎలా ఉన్నారా? కొంచెం ఎండలు తగ్గాయి కదా, కాస్త ప్రశాంతంగా ఉన్నట్టుంది. ఈరోజు మనం బయోడైవర్సిటీ గురించి తెలుసుకుందాం. జీవ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ భూమి మీద ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. తెలుసు కదా మీకు ఆ విషయం? అంటే జనరల్గా మనం ఏం చెప్తాము, జీవకోటి అని మాట్లాడతాం. అంటే ఏంటి, భూమి మీద కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయని అర్థం. అందులో పెద్ద పెద్దవి ఉంటే కొన్ని సూక్ష్మ రూపంలో కూడా ఉన్నాయి. అన్ని జీవరాశులకి భూమి మీద జీవించే హక్కు ఉన్నప్పుడు మనం ఒక జంతువుని చంపే అధికారం ఎవరిచ్చారు? చంపడం అంటే డైరెక్ట్గా కాదు. మనం కొన్ని విషయాల్లో ఏం చేస్తున్నామంటే, కాలుష్యం చేసి కొన్ని జీవరాశులు అంతరించిపోయాయని మీరు పుస్తకాల్లో కూడా చదివారు. అది నిజం. ఈ జీవరాశుల యొక్క గొప్పతనం ఎలా అంటే, పర్యావరణ వ్యవస్థలోని జీవరహిత అంశాలన్నీ అనుసంధిస్తాయి. కాబట్టి జీవ వైవిధ్యం పరస్పర సమతుల్యంలో ఉంటుంది. అది కొన్ని మిలియన్ల సంవత్సరాల గురించి జరుగుతూనే ఉంది. అది కనుక ఎక్కడైనా తేడా వస్తే భౌగోళిక యుగాలు సంభవిస్తాయి. మరి అన్ని జాతులు ఉద్భవించాయి, అందులో కొన్ని కనుమరుగైపోయాయి అనుకోండి. ఇలాగే అవుతూ పోతే కొన్ని రోజులకి విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుంది. పర్యావరణంలో చాలా విపరీతమైన మార్పులు వచ్చేస్తాయి. అప్పుడు దాని యొక్క ప్రభావం మానవుడు, అంటే ఈ భూమి మీద ఎక్కువ తెలివిగా మాట్లాడుతూ జీవించి మరొక జీవికి అవకాశం ఇవ్వగలిగినటువంటి ఒక విశిష్ట గుణం ఉన్నటువంటి జీవి ఎవరంటే మనిషి. ఆ మనిషి యొక్క జీవనానికి కూడా అగాధం ఏర్పడుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇది నిజంగా జరిగిందే. ఒక దేశంలో, మన దేశ పేరు చెప్పుకోవద్దు, రకరకాల జంతువులు తినటం వాళ్ళకి అలవాట్లో కప్ప కాళ్ళు ఒక స్పెషల్ డిష్గా వాళ్ళు భావించి తినటం మొదలుపెట్టారు. అంటే రెస్టారెంట్స్కి కప్పలు ఎక్కువ కావాలి కదా, ఏం చేశారు, కప్పలు ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి? పంట పొలాల్లో దొరుకుతాయి. సో అందరూ ఏం చేశారు, పంట పొలాల నుంచి విపరీతంగా కప్పలు పట్టుకొని అమ్మటం మొదలుపెట్టారు. హ్యాపీగా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు వాళ్ళకి నచ్చిన డిష్ని. అయితే కొన్నాళ్ళకి ఏమైంది, పంట చేతికొచ్చింది, కోతలు కోసారు. కానీ అక్కడ జరిగిన నష్టం ఏంటంటే, కంకులే ఉన్నాయి కానీ కంకుల లోపల గింజలు లేవు. దానికి కారణం ఏంటంటే, పంట పొలాల్లో మొక్క పెరిగేటప్పుడు గింజలు రావటానికి సరిపడేటువంటి ఒక ద్రవ పదార్థం ఆ మొక్క కాండంలో ఉంటుంది. దాన్ని లేత మొక్కగా ఉన్నప్పుడు కొన్ని పురుగులు పీల్చేస్తాయి. అవి పీల్చకుండా ఆ పురుగుల్ని కప్పలు తింటాయి. ఆ కప్పలు ఎక్కువగా పెరిగిపోతుంటే వాటిల్ని పాములు తింటాయి. ఇది ఒక సైకిల్, అందరికీ తెలిసిందే. ఇక్కడ సైకిల్ మధ్యలో ఎక్కడ విరిగిపోయింది, కప్పల్ని పట్టుకోవటంలో ఆగిపోయింది. కాబట్టి ఇక్కడ విజృంభించిన జీవం ఏంటి, కాండంలోని గింజలు తయారయ్యే రసాన్ని పీల్చేటువంటి పురుగులు. వాటి వల్ల వచ్చిన నష్టం ధాన్యం లేకుండా పోయింది. వాటి వల్ల ఏమైంది, కొన్ని సంవత్సరాలకి ధాన్యం అన్నది ఆ దేశంలో కరువు పడాల్సి వచ్చింది. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మనం వాడే ప్లాస్టిక్లు, మనం కొట్టేసే అడవులు, ఇవన్నీ కూడా ఈ సమతుల్యాన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. ఇది మీరు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద భావితరాలు, మీరు మీ తర్వాత, మీరు తెలుసుకుంటేనే తర్వాత వాళ్ళకి చెప్తారు కదా. అర్థమైంది అనుకుంటాను. మరో టాపిక్తో మళ్ళీ వద్దాం.